కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రస్తుత పరిస్థితులను బట్టి కంగారు పడిపోయి ఏం చేస్తారంటే దైవజనులకు విరోధంగా మాట్లాడేస్తారు. గమ్మ నోరు జారిపోతుంది. ఏం జారిపోతుంది చెప్పండి? దైవజనులు ఏదో మాట అనేస్తారు, గమ్మున దేవుణ్ణి ఏదో మాట అనేస్తారు. దేనికి? చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న వాటికే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న చిన్న విషయాలకి కంగారు పడి మాట అనేది ఏమవుతుంది? దేవుని కోపం వచ్చేస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, దేవుడు అంటున్నాడు. ఇక్కడ చదువుతున్నారండి 78వ కీర్తన 20 19, 20, 21 వారు దేవునికి విరోధంగా మాట్లాడి చెప్పుకున్నప్పుడు యెహోవా వారి మీద కోపగించెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే మాంసము కొరకు, తిండి కొరకు వారు దేవునిని శోధించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఈ ఆహారం ఏంటి తెలుసా? క్షయమైపోయేటువంటి ఆహారం ఇది. ఏ ఆహారం చెప్పండి? క్షయమైన దానికోసం ప్రియులారా దేవునికి విరోధం అయిపోతున్నారు.